సో ఓకే, హలో ఎవ్రీవన్. సో 2 days బ్యాక్ మనకి శివ రిలీజ్ ట్రైలర్ అని చెప్పేసి 4K డాల్బీ అట్మాస్ఫియర్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో యూట్యూబ్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. నాకు తెలిసి అందరూ చూసే ఉంటారు. పర్టికులర్గా నేను బిగ్ బాస్ షో చూసిన వాళ్ళు అందరికీ మాత్రం నాకు తెలిసినంత వరకు శివ రిలీజ్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి తెలిసే ఉంటుంది. బికాస్ బిగ్ బాస్ అయిన సాటర్డే ఎపిసోడ్లో అయితే రిలీజ్ ట్రైలర్ కూడా వేయడం జరిగింది. అండ్ ఆ ట్రైలర్ నేను కూడా చూడడం జరిగింది. ట్రైలర్ స్టార్టింగ్లో మాత్రం ప్రతి బిగ్ హీరో అండ్ బిగ్ డైరెక్టర్స్ ఎవ్రీ వన్ దేర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సినిమాతో స్టార్స్ కొన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొచ్చి తర్వాత ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాకు ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 36 years బ్యాక్ తీసిన మూవీ ఇది. సో అప్పుడు ఉన్న టెక్నాలజీ నుంచి ఇప్పుడున్న టెక్నాలజీకి 4K డాల్బీ అట్మాస్ఫియర్లో కన్వర్ట్ చేయడం అనేది ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ జాబ్ అనే చెప్పొచ్చు. బట్ ఆర్జీవి గారు ఇందులో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. బట్ బిగ్ స్క్రీన్ లో చూసిన తర్వాతే మనం డిసైడ్ చేద్దాము. సో ఈ November 14 అయితే శివ సినిమా రిలీజ్ జరుగుతుంది. నేనైతే మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. బికాస్ ఇప్పుడో 36 years కింద రిలీజ్ అయిన మూవీ నేనైతే చూడలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. నాకు తెలిసి ప్రెసెంట్ జనరేషన్ యూత్ ఎవరు కూడా ఈ మూవీ చూసుండరు. చాలా మంది టీవీస్ లో కూడా చూసుండొచ్చు కూడా. బట్ స్టిల్ హాల్లో చూడడం అనేది ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా నేనైతే సో ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ మూవీ చూడడానికి మాత్రం. ఎందుకంటే ఒకప్పుడు శివ టైంలో అయితే మాత్రం శివకు ముందు శివకి వెనకాల మాట్లాడుకునేవారు. అంత పెద్ద ఇంపాక్ట్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మూవీ క్రియేట్ చేయడం జరిగింది. టు బి హానెస్ట్, నేను నాగార్జున గారికి అయితే బిగ్ ఫ్యాన్ కాదు. బట్ స్టిల్ ఆ మూవీకి ఉన్న హైప్ కానివ్వండి, ఆ మూవీకి ఉన్న టాక్ కానివ్వండి, అప్పుడులో ఆర్జీవీ గారు తీసే ఒక్కొక్క మూవీకి కానివ్వండి, సత్య మూవీ కానివ్వండి, ఈ మూవీ కానివ్వండి, వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఆ ఫ్యాన్ బేస్ లో నేను ఒక్కడిగానే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ November 14 అయితే రిలీజ్ జరుగుతుంది. సో మూవీ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ మూవీ అయితే చూడలేదు. ఫస్ట్ టైం నేను థియేటర్స్ లో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. ఒకవేళ మీరు శివ మూవీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ రిలీజ్ కి వెళ్దాం అనుకుంటున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.